नहीं 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 चाहिए थैंक यू ఇప్పుడు వెయిట్ చేస్తాను ఇవి తీసుకెళ్ళి బాయ్ ये स्टेपल का हाउस क्या है ओके हाउ मच कॉस्ट टू स्टे 15 minutes का హాయ్ ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న అనౌన్స్మెంట్ నా రాజస్థాన్ సిరీస్లో ప్రతి వీడియోకి 5000 వ్యూస్ చొప్పున వస్తే 5 ఇంజిన్ ఆయిల్ బాటిళ్ళు 10000 వ్యూస్ చొప్పున వస్తే 10 ఇంజిన్ ఆయిల్ బాటిళ్ళు గివ్ అవే అయితే నడుస్తుంది గివ్ అవేలో పార్టిసిపేట్ చేయండి దానికోసం మీరు చేయాల్సింది ఏం లేదు నా ప్రతి వీడియో కూడా రాజస్థాన్ సిరీస్లో చూసి కింద కామెంట్ అయితే చేయండి అన్ని వీడియోల నుంచి కామెంట్స్ అయితే పిక్ చేస్తాను పిక్ చేసేసి లక్కీ డ్రా అయితే తీస్తాను ఈ సిరీస్ అయిపోయిన తర్వాత గివ్ అవే అయితే అనౌన్స్ చేయబడుతుంది థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఫ్రమ్ ఉదయ్పూర్ కాదు కదా జోధ్పూర్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జోధ్పూర్ అనమాట జోధ్పూర్ నుంచి అయితే మనం ఈ వ్లాగ్ అయితే స్టార్ట్ చేసాము ఇది సెకండ్ వ్లాగ్ అనమాట జోధ్పూర్ రావడానికి ఒక వ్లాగ్ చేశాను జోధ్పూర్ వచ్చిన తర్వాత ఒక వ్లాగ్ అయితే చేశాను ఇప్పుడైతే ఇక్కడ చూడండి మొత్తం రాజ కోటలు అయితే బీభత్సంగా ఉన్నాయన్నమాట ప్రతి కట్టడం కూడా ప్రతి సీను క్లైమాక్స్ అలా కొందరు అంటారు కదా అలాగే ఏంటంటే ప్రతి కట్టడం కూడా దానికి ఒక చారిత్రక ఆధారం అయితే ఉంది చారిత్రక విలువలు అయితే ఉన్నాయి చాలా బాగా కడుతున్నారు ఇక్కడ మనుషులందరూ కూడా కొంచెం గట్టిగా స్ట్రాంగ్గా ఉన్నారనమాట ఎందుకంటే మేము తీసినటువంటి జాస్టల్ ఏదైతే ఉందో మా వెనక కనిపిస్తుంది కదా ఆ జాస్టల్లో మెట్లు కూడా చాలా హైట్లో అయితే ఉన్నాయి ఒక్కొక్కటి కూడా 9 ఇంచుల హైట్ అయితే ఉంది అయినా ఈజీగా ఎక్కి దిగిపోతున్నారు అనమాట నిన్న సండే కావడంతో ఇక్కడంతా కూడా చాలా బిజీగా ఉండేది ఈరోజు మండే కావడంతో కొంచెం ఫ్రీగా అయితే ఉంది ఇప్పుడు చూడండి నా వెనక ఉన్నటువంటి కోట ఏదైతే ఉందో చాలా బాగుంది కదా చాలా బాగుందండి ఇక్కడ కట్టడం ప్రతిది కూడా ఈచ్ అండ్ ఎవ్రీ కట్టడం కూడా దానికి ఒక హిస్టరీ అయితే ఉంది ప్రతి చూడండి ఇక్కడ పూర్వం మన పల్లెటూరులో ఏంటంటే వుడ్తోని డిజైన్లు అయితే చెక్కేవారు కదా ఇక్కడ చూడండి రాతితో మొత్తం డిజైన్లు అయితే చెక్కబడి ఉన్నాయి రాతి డిజైన్లు అయితే అంత చెక్కారు చూశారు కదా మన పల్లెటూరులో అయితే మనకి గుగ్గురం కర్రతోని మొత్తం డిజైన్లు అగిషీలు అన్నీ కూడా చెక్కేవారు ఇప్పుడు మన వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో చూస్తాను ఇప్పుడు మేము వెళ్ళాల్సిన ఫస్ట్ డెస్టినేషన్ వచ్చేసి తూర్జీకా జార్లాకి అయితే వెళ్ళాలి ఏనా నూతుల్లో ఏం చేస్తారండి మీరు రవి గారు నూతుల్లో भाई ये स्टेपल का हाउस क्या है स्टेपल गेस्ट हाउस oh this is a guest house okay how much cost to stay one room 2000 per night per one night yeah okay thank you it's one guest house అండి ఇది రూమ్ లో అయితే రూమ్ కి 2000 చెప్తున్నారు చాలా బాగుంది ఇప్పుడు తూర్జీకా జార్లా అంటేనే ఈ నుయ్యి అంట సో మన వాళ్ళు అయితే నూతులోకి వెళ్ళారు కదా మనం అయితే జస్ట్ చూద్దాం ఇక్కడ చూసారు కదా ఈ స్టెప్స్ ఒకప్పుడైతే ఇది వాటర్ కోసం అని చెప్పేసి యూజ్ చేసినటువంటి బావి అనమాట నీరు తాగడానికి యూజ్ చేసినటువంటి బావి తాగునీటి బావి ఇలా ఉందన్నమాట సో అక్కడ నుంచి నీళ్ళు అయితే తోడుకునేవారు చూడండి అక్కడ లైన్ మీద నిల్చొని నీళ్ళు అయితే తోడుకున్నారు ఎక్కడి నుంచి అక్కడికి చూడండి ప్రతి దగ్గర మెట్లు అయితే మాత్రం చాలా ఇక్కడ బాగున్నాయి కానీ కొన్ని దగ్గర అయితే మెట్లు చాలా హైట్గా అయితే ఉన్నాయన్నమాట సో ఇప్పుడైతే నీరు పొల్యూట్ అయిపోయింది చాలామంది అందులో ఉండేటటువంటి చేపలకైతే మేతను వేస్తుంటారు చూడండి ఈ కట్టడం ఈ బావి ఎంత చాలా బాగుంది కదా దీన్నే తూర్జీకా జాల్రా అంటారు జాల్రా అంటారు కొన్ని సినిమాటిక్ షార్ట్స్ అయితే చూడండి
నీళ్ళ బావి కూడా ఈ రేంజ్లో కట్టడం జరిగిందంటే రాజులు ఏ రేంజ్లో రాళ్లలో వారి యొక్క ధనాన్ని వెచ్చించి ఇంతటి చరిత్రను అయితే మిగిల్చారు. ఇక్కడ డబ్బు వేస్ట్ అని కాదు కానీ ఒక చరిత్ర అయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి. చూశారు కదా, ఈ దాదాపు ఒక 200-300 సంవత్సరాల క్రితం అయితే కట్టబడినటువంటివి అనమాట ఇవన్నీ కూడా. చూడండి ఎంత బాగుంది ఇక్కడ పరిస్థితి అంతా కూడా. ఓకే, ఈ వ్లాగ్ వల్ల నేను మీకు ఇచ్చేటటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఇక్కడ ఎవరైనా సరే టైం స్పెండ్ చేసినప్పుడు ఈవినింగ్ పూట ఒక గంట సేపు పాటు ఇక్కడ వచ్చి ప్రశాంతంగా కూర్చుంటే చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట. ఇక్కడ ఎక్కువ మంది వచ్చి విజిట్ చేస్తూ ఉంటారు ఈ ప్లేస్ని. చాలా బాగా నచ్చింది. అంటే ఇటువంటి ఆర్కిటెక్చర్ ఇదంతా చూసేటప్పుడు ఏంటంటే, అరే మనకు సంబంధించినటువంటి చరిత్ర ఒక్కటైనా ఉండాలి, మన లైఫ్లో ఏదో ఒక్కటైనా చేయాలి అని అనిపిస్తూ ఉంటుంది. అందుకని చెప్పేసి ఇటువంటి చారిత్రాత్మక ప్రదేశాలకైతే రావడం జరుగుతుంది. ఇలాంటి చారిత్రాత్మక ప్రదేశాలకి వచ్చి వాటిని రికార్డ్ చేసి మన చరిత్రలో వేసుకున్నట్టయితే ఖచ్చితంగా ఒక ఐడెంటిఫికేషన్ అయితే ఉంటుందనే ఉద్దేశంతో అయితే వీడియోలు చేయడం జరుగుతుంది అనమాట. నాకైతే తుర్జిక జార్లో చాలా బాగా నచ్చింది. ఒక 3 minutes ఫుటేజ్ తుర్జిక జార్లో చూసారు కదా. ఇప్పుడైతే మనం ఘంటాఘర్ మీదుగా వెళ్ళి కచోడీ అయితే తిందాం. ఘంటాఘర్ అంటే గంట స్తంభం అనమాట. ఎక్కండి సార్. ఆర్చ్ చూసారు కదా ఎంత బాగున్నాయి. ఇంకా ఏం గమనించారు? డిసిప్లైన్ లేదు, నీట్ గా ఉంది, డిసిప్లైన్ ఉందండి. నాకు చాలా బాగా నచ్చింది. అక్కడి నుంచి కూడా మనం ప్రతి ఒక్క చోట అలాగ ఉంది. అవును, చాలా నీట్ గా ఉంది. వాతావరణం అంతా కూడా చాలా నీట్. కూడా ఏంటంటే ఇళ్ళ ముందు క్లీన్ చేసుకున్న వాటర్ అది అంతేగాని పొల్యూట్ చేయట్లేదు అనమాట. చాలా నీట్ గా ఉంచుతున్నారు. కచోడీ, సమోసా, కాస్త టిఫిన్ అయితే బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసి ఎక్స్ప్లోరింగ్ అయితే అగైన్ స్టార్ట్ చేస్తాం. చికెన్లో బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు మోటుకా జిలేబీ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. ఇది మోటుకా జిలేబీ సెంటర్. ఇక్కడ కూడా కచోడీలు, సమోసాలు ఉంటాయి. కాకపోతే ఏంటంటే జిలేబీ ఇక్కడ ఫేమస్ అంట. జిలేబీ 80 రూపాయలకి 3 జిలేబీలు ఇచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఎలా అనిపిస్తుంది అంటే చార్మినార్ ఏరియాలోకి వచ్చినట్టు ఉందన్నమాట. ఇది ప్రత్యేకించి ఒక కట్టడం. సో చూసారు కదా, వాచ్ అయితే మాత్రం కరెక్ట్ పనిచేస్తుంది. 10:26 సరిపోయి టైం కరెక్ట్ పనిచేస్తుంది వాచ్. గంట స్తంభం వాచ్ అయితే కరెక్ట్ పనిచేస్తుంది. చాలా బాగుంది. ఇక్కడ చూసారు కదా, నాకు లెఫ్ట్ సైడ్ అక్కడ ఒక కోట తాలూకా ప్రహరీ లాగా అయితే కనిపిస్తుంది. ఇదంతా కూడా రాతి కట్టడాలు చాలా అందంగా ఉన్నాయి. ఇప్పటికైతే అలౌ చేసేవారని చెప్పేసి అన్నారు. ఇప్పుడు అలౌ చేస్తున్నారు లేదంటే నాకైతే ఐడియా లేదు. పక్షుల కోసం వేశారంటారా ఇది? గోధుమలు పక్షుల కోసం వేశారు. ఫ్రెండ్స్, మా రాజస్థాన్ సిరీస్లో అయితే మా శంకర్ని చాలా బాగా మిస్ అవుతున్నాం అనమాట. ఇలాంటి ప్లేసుల్లో శంకర్ అయితే మాత్రం చాలా బాగుంది. చాలా మిస్ అవుతున్నాం శంకర్ డార్లింగ్. వి మిస్ యూ. ఇక్కడ చుట్టుపక్కల కూడా మార్కెట్లు కూడా బాగున్నాయి. మనం అయితే మార్కెట్ చేయొచ్చు. కాకపోతే మేమున్న పరిస్థితుల్లో అంటే లగేజ్ ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడైతే మార్కెట్ చేయలేదు. ఇంకో దగ్గర చేద్దాం. కిత్నే 10 రూపాయ 5 రూపాయ. నేను ఏడ్ చేస్తాను. అవి తీసుకొని వెళ్ళి నేను ఏడ్ చేస్తాను. నెమలేకలను ఈ బోర్లా ఇప్పుడు 10 రూపాయలు ఇస్తాను కానీ అవి నాకు వద్దులే. నై చెయ్యి. థ్యాంక్ యూ. ఇప్పుడు వెయిట్ చేస్తాను. ఇవి తీసుకెళ్ళి కారులో పెడదాం. ఈ నెమలేకలు ఉన్నాయి కదా, ఇవి తీసుకొని పుస్తకాల్లో పెడితే పిల్లలు పెడద్దట. అంటే మన చిన్నప్పుడు అలాంటివన్నీ చేసేవాళ్ళం.
సైడ్కి దోపండి, మీ బండికి సైడ్కి ఎట్టియండి. చెప్పాను కదా రవి గారు అయితే నాకు కంఫర్ట్ ఇవ్వడంలో నెంబర్ 1 అని చెప్పేసి ఇక్కడికి వచ్చి మన జలుబు కప్పం ఇవన్నీ కూడా తగ్గడానికి ఏదో ఆయుర్వేదిక్ ఛాయ్ అయితే తయారు చేయిస్తున్నాడు అనమాట ఈయన. ఎంజీ స్పైసెస్ అనమాట, ఇక్కడ మంచి స్పైసెస్ అంటే గోవా అంటే డిఫరెంట్ దాని గురించి నేను నా బ్లాగ్లో చేసాను. చెప్పండి. రైస్ కట్ చాలా బాగుంది, కారము పసుపు మసాలా. ये सैफरन टी आपको पिला रहा है, सैफरन टी हर्बल टी है, ఇది వచ్చేసి హర్బల్ ట్రీ. ఓకే, यो बन्नी बल्ली नीचे रख लो गाड़ी 15 minutesకా? వావ్, 15 minutesకి ఒకసారి గంట కొడద్దంటండి ఇది. జోధ్పూర్లో ఉన్నది ఒక చిన్న ఘాట్ సెక్షన్ అనమాట. సో నాకు లెఫ్ట్ సైడ్ అంతా కూడా జోధ్పూర్ సిటీ అయితే కనిపిస్తుంది. సిటీ వ్యూ పైనుంచి అయితే చాలా చక్కగా చూడొచ్చు. జస్వంత్ తడా కోటలోనికి సహోదరులు ఇద్దరు వెళ్ళి ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. జోధ్పూర్ సిటీ అంతా కూడా నీట్ గా కనిపిస్తుంది. మొత్తానికి జోధ్పూర్ సిటీలో అయితే నా బండి తిరుగుతుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ మ్యూజిక్ సంబంధించినటువంటి పూర్తి వీడియో సో ఇండియాలోనే అతిపెద్ద రాష్ట్రమైనటువంటి రాజస్థాన్లో చేశా కాబట్టి నా ఈ బైక్ ప్రయాణం అయితే కొనసాగుతుంది. ఫ్రెండ్, రాజస్థాన్లో కోట దగ్గర అయితే రాజస్థానీ మ్యూజిక్ అయితే ప్లే చేస్తున్నారు. సో రాజస్థానీ మ్యూజిక్ అయితే మనం విందాం ఇప్పుడు. చాలా బ్యూటిఫుల్ అన్నమాట. ఎంత కొంత పే చేసేస్తే మనకి చక్కనైనటువంటి బ్యూటిఫుల్ మ్యూజిక్ అయితే మనకి ఇస్తారు. సో ఇప్పుడైతే మ్యూజిక్ ఎంజాయ్ చేయండి, లైవ్ మ్యూజిక్ ఇది. ఓకే, సో వీడియోని అయితే ఖచ్చితంగా ఇతని కోసమైనా సరే ఒక లైక్ అయితే చేయండి. बोलिए भाई. ये लोकल इंस्ट्रूमेंट्स है. इनका नाम राउन हत्ता है. राउन हत्ता हत्पा. राउन ने अपने हैंड का बनाया था, यानी अपने हाथ का बनाया था. राउन था ना, वो अपने हाथ का बनाया था. ये लोकल है. ओके, ये नारियल कोकोनट. कोकोनट नारियल का. ये गोट का स्किन. गोट स्किन. काउ द सिंग. काउ सिंग. ओके ओके. टेल हॉर्स. हॉर्स टेल. हारमोनियम्स. ओके ओके. स्ट्रिंग्स 15 string. To Morna. Bamboo. ओके ओके. ये bamboo. Bamboo. You have done a great job with it. Raun Hatta. Super. Estimate name Raun Hatta.
राउन हाथ राजस्थान। ओके यू प्ले वेरी ब्यूटीफुल आई रियली इम्प्रेस्ड विथ योर प्लेइंग ओके आपका वंश पारंपर्य है हाँ ये मेरा परंपरा है, हमारी खानदानी रहा। जैसे सिस्टर फादर गॉड फादर हाँ परंपरा खाना। ఓకే ఓకే అందరూ ఇదే ఈ వర్క్ చేశారు ये हम ही बनाते हैं अपने हाथ से। ఓ మీరే తయారు చేశారు ఇది जी మీరే आप बनाया मैंने अपने हाथों से बनाया। ఓకే ఓకే पहले मेरे दादाजी बनाते थे, फिर मेरे पिताजी बनाते थे, अब मैं बना रहा हूँ। సూపర్ చాలా బాగుందండి ये हमारी परंपरा कला है। సూపర్ ఓకే ఫ్రెండ్స్ రాజస్థానీ సంగీతాన్ని అయితే ఎంజాయ్ చేశారు కదా సో చూడండి బ్రదర్ అయితే చాలా బాగా ప్లే చేస్తున్నారు అనమాట అతను ప్లే చేసినంత సేపు నా పొజిషన్ ఇదే ఇలా కాలు మీద కాలు వేసుకుని హాయ్ కూర్చోన్నాను సూపర్గా ప్లే చేస్తారు కదా బ్రదరు సో వీడియోని అయితే ఖచ్చితంగా ఇతని కోసమైనా సరే ఒక లైక్ అయితే చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి రాజస్థానీ సంగీతాన్ని అయితే ఎంజాయ్ చేయండి అందరికీ నమస్కారం థ్యాంక్ యూ